శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 23వ తేదీ జూలై నెల 2025వ సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చెప్పుకోతగినటువంటి కాలమా అంటే కాదు, అలా అని ఇబ్బందులు ఉన్నాయా అంటే లేవు. అంటే ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి అన్నమాట. రాహు గారి యొక్క బలము చాలా చాలా బాగుంది, శుక్రాచార్యుల వారి బలము బాగుంది, చంద్రుడి యొక్క బలము బాగుంది, బుధుడి యొక్క బలం బాగుంది. 4 గ్రహాలు బాగున్నాయంటే అది మాటలైన విషయం కాదు. అనేక విధాల ఆనందాలను ఇస్తుంది, శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, మంచి ఆలోచన ఇస్తుంది, అలాగే ఎక్కడ నష్టపోకుండా చేస్తుంది. 4 గ్రహాలంటే వీళ్ళు ఒక యోగంతో ఉన్నట్టే. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. కుటుంబ జీవితంలో చక్కటి అన్యోన్యత ఆప్యాయతలు ఉంటాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది. అలాగే వీరి మాటకి బాగా విలువలు పెరుగుతాయి, పరపతి పెరుగుతుంది, పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబం యొక్క పేరు, ఫలానా వారి కుటుంబం చాలా బాగుంది అనేటటువంటి పేరు వస్తుంది. సంపదలు పెరుగుతాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆదర్శవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధి బాగుంది. అయితే కోర్టు విషయాల మటుకు వాయిదా వేయండి, ఇది చెప్పదగినటువంటి సూచన. అనేక విధాలుగా లాభాలు పొందవలసినటువంటి మీరు లాభాలు పొందుతూ ఉంటారు, కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ ఇంకేదైనా పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ కొంచెం ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తూ ఉంటారు. వీటన్నిటినీ తట్టుకోవాలి, ఇబ్బందులన్నీ తట్టుకోవాలి అంటే యోగా చెయ్యండి, ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. ఎప్పుడైతే వ్యయస్థానంలో ఉన్నటువంటి శనిగారు మేషరాశికి సంబంధించి వ్యయ ఫలితాలను ఇస్తూ ఉన్నారో, ధనము ఎక్కువ ఖర్చు అవుతోంది, దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళవలసి వచ్చే పరిస్థితి ఉంది, వ్యసనాలకి బానిస అవుతారేమో అనేటటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ జీవితంలో ఓర్పుగా ఉండాలి. ఉద్యోగ జీవితం బాగుంది, కానీ మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్న కారణంగా ఒక విధంగా కత్తి మీద సామనే చెప్పచ్చు. అలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చెయ్యండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్తోత్రపారాయణాలు చదువుకోండి. మీరు ఏ రకమైన పరిహారాలు పాటించినా కూడా మీకు చాలా 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 మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని చక్కటి అభివృద్ధి మార్గంలో మనశ్శాంతితో ఉండగలరని తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి శుక్రాచార్యుల వారు, అనుకూలమైనటువంటి గురువుగారు, అనుకూలమైనటువంటి బుధుడు, అనుకూలమైనటువంటి శనిగారు, అలాగే అనుకూలమైనటువంటి దశమంలో రాహువు, అనేక విధాలా బాగుంది. ఇన్ని రకాలుగా గ్రహస్థితులు బాగున్నాయి అన్నప్పుడు, ముఖ్యంగా 2 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మీరు మీ జీవితాశయాన్ని సాధిస్తారు. ఇప్పటి వరకు ఎవరు అలాంటి గనక ఆశయాలు పెట్టుకోకపోయినట్లయితే ఇప్పుడు పెట్టుకోండి, ఇప్పుడు ఏర్పాటు చేసుకోండి. ఖచ్చితంగా గురువుగారి రాశిలో ఉన్నంతకాలం, శనిగారు లాభస్థానంలో ఉన్నంతకాలం చాలా బాగుంటుంది వ్యవహారం అని చెప్పచ్చు. కీర్తి ప్రతిష్టలకు లోటు లేదు, మీ మాటకి తిరుగులేదు, మీకు అనేక విధాల లబ్ధి కలిగేటటువంటి విషయం. రాజకీయ నాయకులు బాగుంటారు, ప్రజా సమూహాలు బాగుంటాయి, అలాగే ప్రజల వల్ల మీకు చాలా చక్కటి ఐకమత్యం కనిపిస్తూ ఉంటుంది. ప్రజలు కూడా మీ సొంత మనుషుల కన్నా ఎక్కువగా ప్రవర్తిస్తారు. ఇది మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. వ్యాపార భాగస్వాములు బాగుంటారు. అనేక విధాల లాభాలు కలిగినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్న కారణం చేత లలితా సహస్రనామ పారాయణ చేయండి, నవగ్రహ శ్లోకాలు పఠించండి. మరింతగా శోభాయమానంగా ఉంటుంది మీ జీవితం. శుభం. మిథున రాశి వారికి అన్ని రకాలుగాను గురుబలం అనుకూలిస్తుంది కారణం. అలాగే గురువుగారితో పాటు చంద్రుడు కూడా అనుకూల స్థితిలో ఉన్నారు రాశిలోనే. ద్వితీయంలో బుధుడు ఉన్నారు, తృతీయంలో కుజకేతువులు ఉన్నారు. ఇక వ్యయస్థానం అయినటువంటి వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, చాలా సంతృప్తిగా జీవితాన్ని నడుపుకుంటారు. గృహంలో ఐకమత్యం బాగుంటుంది, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. మీ వాక్కు చాలా సత్ఫలితాలను ఇస్తోంది. ఒక్క మాట మాట్లాడారు అంటే అది అనేక రకాలుగా మంచికి దారి తీసి మీకు చక్కటి కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, సన్మాన సత్కారాలు అందుతున్నాయి. ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో మీరు ఉంటారు.
ఉన్నతమైనటువంటి ఆదర్శాలు కలిగి ఉంటారు, ఉత్తమమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు, దైవభక్తి ఉన్నది. మీరు ఏ పని చేసినా కూడా సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి, పిత్రార్జితాలు బాగుంటాయి, నాస్తిక భావాలు విడిపోతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. భగవంతుని పట్ల విశ్వాసం ఉంది, అది ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది అని కూడా తెలియజెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు బాగుంటాయి, ఐకమత్యం బాగుంటుంది. ఒకటేమిటి, గురుబలమే చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత సమస్త విషయాలు వీరికి శుభకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, మరింతగా శోభిస్తారు. శుభం. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క ప్రభావం మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత వీరు చాలా బాగుంటుంది మనకి అని అనుకోవడానికి రావట్ల. ఈ రోజంతా కాస్త అసంతృప్తి ఉండడానికి అవకాశం ఉంది, అవరోధాలు కలగడానికి అవకాశం ఉంది, మానసిక వ్యధ కలగడానికి అవకాశం ఉంది, ధనం ఎక్కువ ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది, కుటుంబంలో కొన్నిపాటి చికాకులు కనిపిస్తూ ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా మొత్తం మీద అనుకూలమైన పరిస్థితులు అయితే ఉండబోవడం లేదు. కర్కాటక రాశి వారికి ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహాల యొక్క హోమాన్ని చేసుకోండి. నవగ్రహ హోమం చేసుకున్న పిదప నవధాన్యాలు దానం ఇవ్వండి, చాలు, చాలా ప్రశాంత జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితే కొనసాగుతూ ఉన్నప్పుడు ఎటువంటి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి వారికి అనుకోని విధంగా అదృష్టమైతే బాగుంది, కానీ చాలా విషయాలలో కొంచెం మనశ్శాంతి లోపిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఎందువల్ల మనశ్శాంతి లోపిస్తోంది మనకి తెలుసు, రోజు చెప్పుకుంటున్నాం. రాశిలో కుజకేతువులు ఉన్నారు, రాశిని చూస్తూ రాహువు ఉన్నారు, అష్టమ స్థానంలో శనిగారు ఉన్నారు. అంటే ఈ పరిస్థితులు అయ్యే పనులు ఆగిపోవడం కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం కానీ, కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఉండడం కానీ, అలాగే మీ యొక్క ప్రవర్తన శైలిలో కొంచెం మీరు మొండి వైఖరి అవలంబించడం కానీ, ఖర్చులు ఎక్కువగా ఉండడం కానీ, ఆదాయానికి మించి అవసరాలు పెరగడము, అలాగే ప్రణాళికలు భంగం అవ్వడము, ధనము ఎక్కువగా ఖర్చు కావడము లాంటివి సంభవిస్తూ ఉండడం కానీ, కోర్టు కేసులు చుట్టుముట్టడం కానీ, అలాగే ప్రమాదాల విషయంలో కూడా ఏవైనా మీరు ప్రమాదాలను ఎదుర్కొని ఉండొచ్చు, అలాంటి ఇబ్బందులు ఉండడం కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా చాలా చిరాకు పరుస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి నవగ్రహాలకు సంబంధించి హోమం చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇటువంటి గ్రహస్థితులు అంటే పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచించే గ్రహస్థితులు ఎప్పుడూ ఉండవు. అది ఉంటే మంచి ఉంటుంది, లేకపోతే చెడు ఉంటుంది. కానీ ఇక్కడ మంచి చేస్తున్నాయి కొన్ని గ్రహాలు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్ని సూచిస్తున్నాయి. కాబట్టి పరస్పరంగా విభిన్నమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు, విభిన్నమైన ఫలితాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఈ దుష్ట ఫలితాలు తగ్గించుకోవడానికి కావాల్సిన శాంతి ప్రక్రియలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. అలాగే కుటుంబ జీవితంలో కూడా మనశ్శాంతి ఉండాలి, అప్పుడే మనిషి ఏదైనా మనుగడ సాధించగలుగుతాడు. కాబట్టి కుటుంబానికి భార్యకి మొదటి ప్రాధాన్యతనిస్తూ ఈ చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ఓర్పు కలిగి ఉండడం ద్వారా మీకు అనేక రకాల అనుకూలతలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి వారికి బుధుని యొక్క స్థితి చాలా బాగుంది. దశమ స్థానంలో చంద్రుని స్థితి బాగుంది, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది, షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క స్థితి బాగుంది. వెరసి ఇన్ని గ్రహాల యొక్క స్థితులు ఎప్పుడైతే బాగుంటూ ఉన్నాయో మీకు అనుకోని విధంగా ప్రయోజనవంతమైన ఫలితాలే వస్తున్నాయి, సూపర్ డూపర్ ఫలితాలు వస్తున్నాయి. మీకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయి లేవని చెప్పట్లేదు, మీరు వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. వాయిదాలు తీసుకోండి, కోర్టు కేసుల విషయంలో వాయిదాలు తీసుకోండి. భూమికి సంబంధించిన స్థిర చరాస్తుల విషయంలో అభివృద్ధి కొరకు మీరు ఎవరితో అయితే కలవాల్సి వస్తుందో వారి విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఏదన్నా వీళ్ళందరూ భాగస్వామ్యంతోనే కదా పనులన్నీ చేసేది. ఇలాంటి వారి విషయంలో ఏదైనా కానీ మీకు ఇబ్బంది అనిపిస్తే
వాయిదా వేయండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారంలో కూడా వాయిదా వేయండి. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా వాయిదా వేయండి. అసలు శుభకార్యాలు కుదరడం కష్టమవుతుంది ముందర. ఈ రకంగా పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి వినయ విధేయతలతో ఉద్యోగ జీవితంలో ప్రవర్తించుకోండి. ఈ రకంగా గ్రహస్థితులన్నీ సత్ఫలితాలు ఇస్తూ ఉండడం వల్ల మీకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే శని గారికి తైలాభిషేకము చేసుకోండి, గురువుగారికి స్తోత్రపారాయణాలు చేసుకోండి, మరింతగా శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఓర్పు కలిగి ఉండడమే మీ ధ్యేయంగా ఉండాలి. ఇది మరొకసారి గుర్తు చేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. అన్ని గ్రహాలు బాగున్నాయి. వీరికి ఒక చంద్రుని యొక్క స్థితి కానీ రాహు గారి యొక్క స్థితి కానీ అంతగా బాగాలేదు. మరి రాహు గారు కూడా ఒక విధంగా చెప్పాలంటే గురువు గారి యొక్క దృష్టిలో ఉన్నందున ఇక్కడ కూడా పర్వాలేదు, కానీ చంద్రుని యొక్క సంచారం అంతంత మాత్రంగా ఉంది. నవమ స్థానంలో వారు అంత మంచి ఫలితాన్ని ఇవ్వరు. కానీ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటంటే గురువుగారితో కలిసి ఉన్నారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అంటే వెరసి ఇంచుమించుగా అన్ని గ్రహాల యొక్క శుభ ఫలితాలు ఉన్నాయి. శని గారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, చంద్రుడు బాగానే ఉన్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి లాభాలు బాగున్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది, ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది. అలాగే ఆభరణాలు, విలువైన వస్తువులు, సువర్ణాభరణాలు ఇలాంటివి కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. మీకు అనేక విధాల పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. అసలు మీకు ఈ సమయంలో రానిది అంటూ ఏం లేదు, అన్ని సమస్తం వస్తున్నాయి. ఇంతకన్నా మెరుగైనటువంటి ఫలితాలు అనేవి ఇంకా ఉండవు. చాలా బాగుండడమే మెరుగైన ఫలితాలు. వీటితో పాటుగా మనశ్శాంతి కొరకు యోగా చేయండి, లలిత సహస్రనామ పారాయణ చేయండి, భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేసుకోండి. ఇంకా ఇంకా బాగుంటారు మీరు. చక్కని ఆర్థిక అభివృద్ధి ఉంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒకరోజు ఒకలా ఉంటే ఇంకొక రోజు ఇంకోలా ఉంటుంది. అసలు ఏమీ మానసిక స్థితి వీరికి అనుకూలంగా లేదు, శారీరక స్థితి అనుకూలంగా లేదు. అంటే పరిపరి విధాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఒక్క ఆలోచన కూడా ముందరికి సాగడం లేదు. అసంతృప్తి ఉంటుంది. శరీరం కూడా నీరసించిపోతుంది. ఒక్క పని అవ్వట్లేదేంటి మనకి అనేటటువంటి ఆలోచనల ప్రభావం మనిషిని కుంగదీస్తోంది. గోచారం ఈ విధంగా ఉంది. జన్మజాతకం బాగున్నట్టయితే వారికి బాగానే ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. జన్మజాతకంలోని ఫలితాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు పూర్తిగా నిర్వీర్యం అవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మీరు నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదా నవగ్రహ హోమం చేసుకోండి. రెండిట్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా చెయ్యండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా బాగుండాలి ఏ మనిషికైనా. అన్నదమ్ములు బాగుండాలి, గృహము బాగుండాలి, మాతృవర్గం బాగుండాలి, సంతానం బాగుండాలి, భార్యాభర్తలు బాగుండాలి. వివాహం కాని వారికి వివాహం జరగడానికి అనుకూలమైన పరిస్థితులు రావాలి, మంచి సంబంధం రావాలి. అలాగే వ్యాపారం జరుగుతూ ఉన్నట్టయితే వ్యాపార భాగస్వాములు కావాలి. పితృవర్గ రీత్యా బాగుండాలి, ఉద్యోగ రీత్యా బాగుండాలి. ధన ఆదాయం విషయంలో ఊహించని విధంగా కూడా ధనలాభాలు ఉండాలి. ఇన్ని అంశాలు మనిషికి జరగాలి. ప్రతి మనిషికి అన్నీ జరుగుతాయా అంటే జరగవు. కొన్ని మాత్రమే మనిషికి జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఆ కొన్ని కూడా కొరబడుతున్నాయి. కాబట్టి పరిహారాలు చక్కటి ఆత్మవిశ్వాసంతో చేసుకోండి. భగవంతుడు ఉన్నాడు, మనం పరిహారాలు చేసుకుంటున్నాము, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి ఒక విధమైన మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మీరు ఈ పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి. చాలా వరకు మీ కృషి ఫలించి మీ ఆలోచన నిజమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుస్సు రాశి వారికి రాహు ప్రభావం చాలా చాలా బాగుంది, గురువుగారి ప్రభావం చాలా బాగుంది, చంద్రుడి యొక్క ప్రభావం చాలా బాగుంది. గురు చంద్రుల కలయిక కూడా చాలా చాలా బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇది గజకేసరి యోగంతో సమానం గోచారంలో. కాబట్టి ఈ యోగం అంత పండకపోవచ్చు, కానీ జన్మజాతకంలో ఈ యోగం ఉన్నవారు చాలా అద్భుతంగా రాణిస్తారు. ఈ సమయంలో ఇంకా అద్భుతంగా వాళ్ళు ప్రతిభావంతంగా ప్రకాశిస్తారు అని చెప్పి తెలియజెప్పచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. మీలో లీడర్షిప్ క్వాలిటీస్ హెచ్చు అయ్యి ఒక లీడర్గా గుర్తింపబడతారు. ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది, ద్రవ్యం వస్తుంది, వస్తువులు వస్తాయి, ఆభరణాలు వస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే గృహము బాగుంటుంది,
తల్లిగారు బాగుంటారు, మాతృవర్గరీత్యా బాగుంటుంది, సంతానం బాగుంటారు, అనేక విధాల ఆనందాలు దొరుకుతున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో చాలా తొందరగా అంటే వేగవంతంగా పనులు పూర్తయిపోతాయి. ఇంకా ఒక 10 రోజులు పడుతుందేమో అనుకున్నది టక్మన్ 2-3 రోజుల్లోనే అయిపోవచ్చు. అంత వేగవంతంగా పనులు అయిపోతున్నాయి అని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఇనమడిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఇంకా సుఖంగా ఉండాలి కాబట్టి యోగా చెయ్యండి. శనిగారికి తైలాభిషేకం చేసుకోండి. ఇవి 2 కూడా చెప్పదగ్గ సూచనలు. కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్నా అనుకూలంగానే ఉంది. గృహాలు అలాంటివి మరమ్మతు చేసుకోవాలన్నా అనుకూలంగానే ఉంది. కొత్త గృహాలు కొనుగోలు చేసుకోవాలన్నా అనుకూలంగానే ఉంది. అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. గురువుగారి యొక్క స్థితి సంచారము 7వ స్థానంలో ఉంటూ మీకు అనేక రకాల ఆశీస్సులను ఇస్తోంది. రాశి మీదనే గురువుగారి యొక్క దృష్టి పడింది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి శనిగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ, అలాగే శుక్రాచార్యుల వారి సంచారం బాగుంటూ, చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే గురువుగారితో పాటుగా ఉన్నారు చంద్రుడు. అంటే యోగం అనేది పెద్దగా అబ్బకపోవచ్చు, కానీ ఒక శుభకరమైనటువంటి గ్రహము 7వ అధిపతి గురువుగారితో కలిసి ఉన్నారు అంటే ఇది శుభకరం. అంటే ఈ కలయిక అనేది యోగంగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే ధైర్య సాహసాలతో కూడినటువంటి ఉద్యోగం చేసుకుంటారు. ధైర్యంగా ముందరికి వెళ్ళిపోతారు ఏ పనికైనా. ఏలినాటి శని వెళ్ళిపోయింది వీరికి. మరి వెళ్ళిపోయిన తరువాత రావలసినంత గొప్ప ఫలితాలు వచ్చాయా అంటే వచ్చాయి. ఈ పాటికే వస్తాయి. ఒకవేళ ఇంకా రాలేదనుకోండి, తప్పనిసరిగా మీరు వేచి ఉండండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి దీనితో పాటుగా యోగా చెయ్యండి. ఎప్పుడైతే ఆత్మ సంయమన శక్తి పెరుగుతుందో మీకు అనేక విధాల ఆ ఆలోచనలు కానీ, ఆ మనసు దృఢంగా ఉండడం కానీ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అనురాగం విషయంలో, వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపారాల రీత్యా కానీ ఖచ్చితంగా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సంతానం చాలా చాలా బాగున్నారు. అనేక రకాలుగా సంతానం వల్ల సంతృప్తి ఉంటుంది, విజయావకాశాలు ఉంటాయి. మంచి సహాయ సహకారాలు చేసినందువల్ల, వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా బాగున్నందువల్ల, ఈ 2 కారణాలలో దేనివల్ల అయినా కానీ చిన్నపిల్లలు అయినట్టయితే క్రమశిక్షణగా ఉన్నారు అని చెప్పి సంతోషిస్తారు. కొంచెం పెద్ద పిల్లలు అయినట్టయితే మన చేతికి ఆసరాగా ఉన్నారు అని సంతోషిస్తారు. ఏ విధంగా అయినా సంతాన ఫలితాలు మటుకు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. దగ్గర బంధువులు బాగున్నారు, దగ్గర ప్రయాణాలు బాగున్నాయి, మీరు చేసే ఆలోచనలు బాగున్నాయి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చాలా చాలా బాగుంది. శుక్రాచార్యుల వారి ప్రభావం బాగుంది, బుధుడి ప్రభావం బాగుంది. ఎప్పుడైతే 3 గ్రహాల ప్రభావాలు బాగున్నాయో వీరు నక్కం తొక్కినట్టు లెక్క. అదృష్టవంతమైన కాలము అనేది గురువుగారి ద్వారా చాలా చక్కగా సుస్పష్టం అవుతూ ఉంటుంది. వారు 5వ స్థానంలో ఉన్నారు. పూర్వజన్మ పుణ్యం, మీరు పూర్వజన్మలో ఏమి చేసుకున్నారో పుణ్యం అనుభవించవలసినటువంటి సుకర్మలన్నీ కూడా ఇప్పుడు అనుభవించేస్తారు. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి తెలియజెప్తున్నాను. సంతానం బాగుంటారు. అలాగే మీరు ఎవరికి సహాయం చేయాలనుకున్నా చేస్తారు. వారికి కూడా ఆ సహాయ సహకారాలు చక్కగా అక్కరకు వస్తాయి. ఇక మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంది. రుణాల రీత్యా చాలా చాలా బాగుంది. ఏదైనా స్థిర చరాస్తుల రీత్యా కూడా వృద్ధి కలుగుతోంది. మిగతా విషయాలలో కోర్టు విషయాలు కానీ, అన్నదమ్ముల సహాయ సహకారం కానీ ఇత్యాదివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అంశాలే. రాశిలో ఉన్నటువంటి రాహు గారు కానీ, ద్వితీయంలో ఉన్నటువంటి శని గారు కానీ, సప్తమంలో ఉన్నటువంటి కుజకేతువులు కానీ మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మీరు అవన్నీ భరిస్తూ ఉన్నారు కూడా. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడంతో పాటు దుర్గా పూజ చేసుకోండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నమశివాయ నామాన్ని కూడా తలుచుకుంటూ ఉండండి. ఇది కూడా చాలా చాలా మంచిది. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కాబట్టి అనేక విధాల శివనామం మీకు మేలు చేస్తుంది. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ప్రతిరోజు ఒక్కొక్కలాగా ఉంటూ ఉన్నది. అయితే ఆదాయ విషయంలో వీరికి చాలా చాలా బాగుంది. అలాగే
అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా బాగోలేకపోయినప్పటికీ పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, మిత్రుల సహాయ సహకారాల విషయంలో కానీ, ధనము రాబడి విషయంలో కానీ, ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడంలో కానీ బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. గృహకృత్యాలు, కోర్టు కేసులు, మాతృవర్గ రీత్యా ఇబ్బందులు, సంతాన రీత్యా ఇబ్బందులు, అసంతృప్తులు, స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అంతగా ఫలించక మీరు ఇంకా కృషి చేయవలసి రావడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, రాజకీయ రంగంలో కూడా అంతగా పూర్తిగా రాణింపు లేకపోవడం, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడం, పితృవర్గ రీత్యా కొంచెం అనుకూలమైన కాలం కనిపిస్తూ ఉన్నప్పటికీ పూర్తిగా అది బయటికి ప్రకటించకపోవడం, ఉద్యోగ జీవితం, ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఇక మనశ్శాంతి కొరకు యోగా చెయ్యండి. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. చాలా వరకు మీకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో